10వ తరగతి తెలుగు వాచకంలో రెండవ పాఠ్యాంశమైన ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠంలోని మొదటి భాగాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే మాటకి అర్థం భాష అంటే మాట్లాడబడేదని అని అర్థం చెప్పుకున్నాం. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అంటే ఏ ప్రాంతపు వాళ్ళ భాష వాళ్లకు వినసొంపుగాను ఆనందంగాను సంతోషంగాను ఉంటున్నదేది రచయిత అభిప్రాయం. ఇక్కడ మొదటి భాగంలో చూసినట్టయితే మొదటి భాగంలో మొదటి పేరాన్ని చదువుతాను. తాత ఇకపట్టు నీ పాను జరదా డబ్బి అని 4 ఏళ్ల మనవరాలు లావణ్య నా చేతికిచ్చింది. ఆమె కంటే 2 ఏళ్ళు పెద్ద మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉన్నది. హైదరాబాదులో ఉండే నా 2 మనవరాళ్ళు హిందీ మాట్లాడతారు. వాళ్లకు తెలుగు రాదు. అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. కానీ తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారం వాళ్లకు తెలియదు. నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్యే నాకిప్పుడు తోడు. 4 ఏళ్ళు పూర్తిగా నిండని లావణ్య ఇకపటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను, ఆనందించాను. తాతగారండి, ఇదిగోనండి మీ పాను అన్నా మంచి తెలుగే. అయితే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది. కొన్నాళ్ల క్రిందట ఒక ముచ్చట యాదికి వచ్చింది. ఈ మొదటి భాగం మొదటి పేరాన్ని మనం గమనించినట్టయితే తాతగారు అంటే ఇక్కడ ఎవరంటే రచయితకి 2 మనవరాళ్ళు. ఏమంటున్నాడు ఇక్కడ? 2 మనవరాళ్ళు. ఒకరేమో కావ్య 6 సంవత్సరాల వయసు కలిగింది. రెండో అమ్మాయి పేరేమో లావణ్య 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి దాన్ని. వీళ్ళు సెలవుల కోసమని వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళకి హిందీ వచ్చు, తెలుగు అంతగా రాదని అంటున్నాడు. రచయిత ఏ ప్రాంతం వాడనేది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహగాం మండలం తెలుగుపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి రచయిత. ఇప్పుడు ఈ లావణ్య అన్న మాటల గురించి ఇక్కడ చెబుతున్నాడు. వాళ్ళ చిన్న మనవరాలైన లావణ్య 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి లావణ్య గురించి చెబుతున్నాడు. దానికన్నా ముందుగా ఇందులో కీలక పదాలు చూద్దాం. మనుమరాలు, పలుకుబడి, నుడికారం, అబ్బురపడు, ముచ్చట, యాది. ఇవి పలుకుబడి అంటే మాట యొక్క తీరు, నుడికారం అంటే మాట యొక్క సొగసు, అందం, అబ్బురపడు అంటే ఆశ్చర్యపడు, ముచ్చట అనగా సల్లాపము, సంభాషణ, యాది గుర్తు, స్మరణ, జ్ఞప్తి అనే అర్థాలు వస్తాయి. ఇప్పుడు ఈ పేరాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నట్టయితే 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి వాళ్ళ ప్రాంతపు రచయిత యొక్క ప్రాంతపు యాస అయినటువంటి తాత ఎగపట్టు నీ పాను జరదా డబ్బి అని తాతగారితో ఆ పాను డబ్బా ఇస్తూ అన్నదట. ఎగపటు అనేటువంటిది రచయిత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైనటువంటి ప్రాంతీయ యాస. కాబట్టి ఎగపటు అనేది రచయిత ప్రాంతపు మాండలిక పదం. ఆ మాట అనేటప్పటికీ తాతగారికి చాలా ఆశ్చర్యము ఆనందము కలిగాయట. వీళ్ళకి పూర్తిగా తెలుగు రానటువంటి వాళ్ళకి హిందీ వచ్చు, తెలుగు అంతగా రాదు. కాబట్టి ఆ ప్రాంతపు పలుకుబడులని ఆ అమ్మాయి పట్టి మాట్లాడేటప్పటికీ ఈ మాట ఆమె అన్నదన్నమాట. తాతగారండి, ఇదిగోనండి మీ పాను అన్న మంచి తెలుగే అని రచయిత అంటున్నాడు. అంటే ఏ ప్రాంతపు తెలుగు అయినా సరే ఆ ప్రాంతం వాళ్లకు చాలా సంతోషంగాను ఆనందంగాను హాయిగాను ఉంటుందని రచయిత యొక్క అభిప్రాయం. ఈ మాట అంటున్నప్పుడు ఆయనకి కొన్నాళ్ల క్రిందటి ఒక సంభాషణ సల్లాపము జ్ఞాపకం వచ్చిందట. ఏమిటనేది అంటే తర్వాత భాగంలో చెప్తున్నాడు చూడండి. ప్రాకృత, సంస్కృత, ఆంధ్ర భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్రరావు గారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్. ఏ పత్రికకైనా చివరి పేజీయే అందం. కరంజియా నిర్వహించే బ్లిట్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళని ఆ తరం వాళ్లకు తెలుసు. ఒక వారం హైదరాబాద్ నోట్బుక్లో తమ బాల్యమిత్రులైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నాడు. శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినారట. అక్కడి నుంచి తెచ్చిన ఒక లడ్డూను తమ మిత్రులైన రామచంద్రరావు గారికి ఇచ్చినారట.
ఇస్తూ వారన్న మాటను వారి భాషలోనే రాసినారు రామచంద్రరావు గారు. అదే మొదటి వాక్యం. వారి రామచంద్ర ఇకపటు తిరుపతి లడ్డు. మా లావణ్య వాక్యం వినగానే రామచంద్రం గారు రాసిన వాక్యం యాదికి తగలడం సహజమే. వారి రామచంద్ర ఇకపటు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. ఇక్కడ వరకు ఈ రెండవ భాగంలో చూద్దాం. ఇందులో కీలక పదాలుగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ముఖ్యంగా చెప్పబడ్డ పదాలు: తిరుమల రామచంద్రరావు గారు, ఆంధ్రప్రభ వారపత్రిక, హైదరాబాద్ నోట్బుక్, బాల్యమిత్రులు, స్మరించుకున్నారు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు, ఉద్దండ పండితులు అనే కీలక పదాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ తిరుమల రామచంద్రరావు గారట సంస్కృత, ప్రాకృత, ఆంధ్ర భాషల్లో గొప్ప పండితులు. అటువంటి ఆయన ఆంధ్రప్రభ వారపత్రికలో అంటే వీక్లీ మ్యాగజైన్లో చివరి పేజీ రాసేవట. ఆ చివరి పేజీ ఏమిటారా అంటే హైదరాబాద్ నోట్బుక్ అనేటువంటి కాలం. హైదరాబాద్ నోట్బుక్ అనే శీర్షికతో రాసేటువంటి కాలం. ఆ కాలంలో ఆయన కాలం రాస్తూ ఉండేవాడు. ఆయనలాగే కరంజియాన్ అనేటువంటి వ్యక్తి నిర్వాహకుడుగా ఉండేటువంటి బ్లిచ్ పత్రికలో కేకే అబ్బాస్ అనేటువంటి ఆయన కూడా చివరి పేజీ రాసేవట అప్పటి కాలంలో. అది చాలా ప్రసిద్ధి పొందినటువంటి పత్రిక, ఆర్టికల్ కూడా. అలాగే తెలుగులో ఈయన రాస్తూ ఉండేవాట. ఈయనకి మిత్రుడు ఎవరంటే బాల్యమిత్రుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. తిరుమల రామచంద్రరావు గారికి మిత్రుడు ఎవరు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. ఈయన సంస్కృత, ఆంధ్ర భాషల్లోనూ కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో కూడా గొప్ప పండితుడు. ఈయన గురించి ఈయన కాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీలో కాలం రాస్తూ ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని జ్ఞాపకం చేసుకున్నట్ట. ఏమిటా ఆ విషయం సంగతి అంటే, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక లడ్డూని తిరుమల రామచంద్రరావు గారికి ఇచ్చేటప్పుడు వారన్న మాటనే ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఏమిటిది? ఆ మాటలనే ఆ కాలంలో రాస్తూ వచ్చాట. ఏమిటది? వారి రామచంద్ర ఇకపటు తిరుపతి లడ్డు అని రామచంద్రరావు గారితో అన్నట్ట. ఇక్కడ ఇగపటు అనేటువంటి మాట వినగానే రచయిత యొక్క రెండవ మనవరాలైనటువంటి లావణ్య అన్న మాటతో ఈ రచయిత ఈ ఆర్టికల్ హైదరాబాద్ నోట్బుక్ అనేటువంటి ఆర్టికల్ అంతకుముందు పూర్వకాలంలో ఈయన చదివి ఉండడం కారణం చేత వాళ్ళ మనవరాలు అనగానే ఆ మాట రచయితకి గుర్తుకొచ్చిందనమాట. వారన్న మాటని ఈయన గుర్తుకు చేసుకున్నాడు. ఇందుకు ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఎవరట? ఈయన ఉద్దండ పండితుడు అనే మాట అంటాడు ఇక్కడ. అంటే గొప్ప పండితుడు, శ్రేష్ఠుడైన పండితుడు. ఈయన చేసేటువంటి పని ఏమిటి? సంస్కృతంలో బిళహన మహాకవి రచించిన విక్రమాంకదేవ చరిత్రం అనేటువంటి కావ్యాన్ని తెలుగులోకి అంతే ధీటుగా అనువాదం చేశాట. ప్రౌఢ కావ్యము అంటే పాండిత్యభరితమైన కావ్యం. అది చాలా పెద్ద పుస్తకం. అలాగే కర్ణసుందరి అనేటువంటి నాటకాన్ని కూడా ఈయన అనువదించి ప్రచురించుకున్నాడు. ఇక తర్వాత భాగంలో చెప్పబడుతున్న మాట అది. వీళ్ళ మనవరాలు ఇగపటు అనేటువంటి మాట అనగానే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అన్న మాటని ఈయన ఆర్టికల్లో చదివిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని అది జ్ఞాపకం చేసుకున్నాడు రచయిత. సంస్కృతంలో బిళహన మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించినారు. ఇది చాలా పెద్ద పుస్తకం. దాన్ని వారు తమ జీవితకాలంలో మొత్తం అచ్చైన పద్యాలు మాత్రం కనిపిస్తాయి. బిళహన మహాకవిదే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించుకున్నారు. వారి విక్రమాంకదేవ చరిత్ర అచ్చు కాకుండా రాతప్రతి మీదనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితుల ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలు నేను చదివినాను. వారు ఆంధ్ర బిళహన బిరుదాంచితులు. నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి వారు నా గురుస్థానీయులు.
ఇంతవరకు చూద్దాం. ఈ ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృత భాషలో బిళహన మహాకవి రచించినటువంటి విక్రమాంక దేవ చరిత్రం అనేటువంటి కావ్యాన్ని ప్రౌఢ కావ్యము అంటాడు. అంటే పాండిత్యభరితమైన కావ్యం. అంతే ప్రౌఢంగా, అంతే పాండిత్యభరితంగానే తెలుగులోకి అనువాదం చేశాట కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. అది చాలా పెద్ద పుస్తకం అన్నమాట. తన జీవితకాలం మొత్తంలో ఆ పుస్తకాన్ని అనువాదం చేసినటువంటి పుస్తకాన్ని పూర్తిగా అచ్చు వేయించలేదట. కానీ అక్కడక్కడ కొన్ని పద్యాలు మాత్రం అచ్చయ్యాయట. ఆ బిళహన మహాకవి రచించినటువంటి మరొక నాటకం పేరేమిటారా అంటే కర్ణసుందరి అనే నాటకం. దీన్ని అనువాదం చేసి ప్రచురించుకున్నాడు. ఈ విక్రమాంక దేవ చరిత్ర అనేటువంటి అనే కావ్యం అచ్చు కాకపోయినా రాతప్రతి అంటే మాన్యువల్ స్క్రిప్ట్ మీదనే చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు మొదలైనటువంటి గొప్ప గొప్ప పండితులు, అప్పటి కాలంలో ఉన్న పండితులందరూ కూడా ఆయనని ప్రశంసిస్తూ వాళ్ళ అభిప్రాయాలని ఆ పుస్తకం మీద పొందుపరిచారట. ఆ అభిప్రాయాలనే కూడా నేను చదివానని సామల సదాశివ గారు ఇక్కడ చెబుతున్నాడు. అంటే అచ్చు కాకపోయినా వారు రచించినటువంటి అనువదించినటువంటి ఆ విక్రమాంక దేవ చరిత్రం అనేటువంటి పుస్తకం మీదే ఆయన యొక్క పాండిత్యం ఎంత గొప్పదో గొప్ప పండితుల అభిప్రాయాలన్నిటినీ మనం గమనించవచ్చు. కాబట్టి ఈయన ఆంధ్ర బిళహన బిరుదాంచితులు, ఆంధ్ర బిళహన బిరుదు పొందదగిన వారు. నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు, శిష్యులుగా వారి దగ్గర నేను చేరలేదు. ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో అంటే వారికి సమీపముగా దగ్గరగా కూర్చుండి, అంటే వారికి దగ్గరగా ఉంటూ తరచుగా వారికి లేఖలు రాస్తూ వారి ద్వారా అనేకమైన సాహిత్యపరమైన విషయాలు తెలుసుకుంటూ సందేహ నివృత్తి చేసుకుంటూ ఉండేవాడిని. కాబట్టి వారు నాకు గురుస్థానీయులు, గురువుతో తగినవారు, గురువు వంటి వారు. సాహిత్య విషయాలు తెలుసుకుంటూ వచ్చాడు కాబట్టి గురుతుల్యులు అనే విషయాన్ని రచయిత అభిప్రాయపడ్డాడు. అంతటి గొప్ప పాండిత్యం కలిగినటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారే వారి రామచంద్ర అని సంబోధించడం, ఇగపటు అనడం వింతగా అనిపిస్తుంది కదా. అది వారికి పసందైన ప్రాంతీయ భాష. ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటాను. అంత గొప్ప పండితుడైనటువంటి ఆయనే వాళ్ళ ప్రాంతీయపు యాసని మాట్లాడడం అనేటువంటిది చాలా వింతగాను ఆశ్చర్యంగాను ఉంటుంది అని కవి రచయిత అభిప్రాయపడుతున్నాడు. కాబట్టి అది వారికి పసందైన ప్రాంతీయ భాష. పసందు అంటే ఇష్టము, ఇష్టమైన వాళ్ళ ప్రాంతీయ భాష. ఎంత గొప్ప గొప్ప చదువులు చదివినా, ఎంత పాండిత్యాన్ని సంపాదించినా, ఎవరికి ఎలాంటి వ్యక్తికైనా సరే వాళ్ళ ప్రాంతీయ అభిమానము, ప్రాంతీయ భాష మీద, సంస్కృతి మీద అభిరుచులు ఉండకపోవు. కాబట్టి అలాంటి వ్యక్తులు వాళ్ళ భాషలో సంభాషించడం అనేటువంటిది అది వాళ్ళకి చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంటుందని రచయిత యొక్క ఆలోచన. ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటాను. ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన బాసర సరస్వతి క్షేత్రంలో ఎందరో వ్యాసవాంగ్మయం మీద అధికారం ఉన్న పండితులు, పౌరాణికులు ప్రసంగించారు. ఒకనాటి వ్యాస భారతం మీద ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృత ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణం చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమల గారు చేసినారు. ఆమెను చూస్తూ ఉంటే, వాగ్దాటి వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చినారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను. ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె, మా గురుపుత్రిక. నమస్కరించినాను. ఇదే విషయాన్ని మాట్లాడుతూ మరొక చిన్న సల్లాపం ఆయనకు జ్ఞాపకం వచ్చిందట. ఎవరికి? రచయితకి. ఈ మధ్యకాలంలో వ్యాస పూర్ణిమ, అదే మనం గురు పూర్ణిమ అని చెబుతూ ఉంటాం. ఆ సందర్భంలో బాసర సరస్వతి క్షేత్రంలో వ్యాసుడు రచించిన వాంగ్మయం మీద అధికారమున్న పండితులు, పాండిత్యం కలిగినటువంటి వారు, పౌరాణికులు, పురాణము తెలుపువారు, పురాణము చెప్పువారు అయినటువంటి వాళ్ళు ప్రసంగం చేస్తూ ఉన్నారట. ఒక రోజున వ్యాసుడు రచించిన భారతం మీద ప్రసంగం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సాంస్క్రిట్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి విశ్రాంత జీవితం గడుపుతూ ఉన్న కె కమల గారు అనేటువంటి ఆమె
వ్యాసవాంగ్మయం మీద అక్కడ ప్రసంగాన్ని చేశారట. ఆమెను చూస్తూ ఉంటే ఆమె యొక్క వాగ్ధాటి అంటే మాటల జోరు వింటూ ఉంటే ఎవరో జ్ఞాపకం వచ్చారట రచయితకి. ఆ ప్రసంగానికి బహుశా రచయిత గారు హాజరై ఉండవచ్చు. హాజరయ్యారు కాబట్టి వారి యొక్క వాగ్ధాటి, ఆమె చెప్పే విధానం చూసేటప్పటికీ ఈయనకి ఎవరో గుర్తొచ్చారట. మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నట. ఇందుకే ఆమె ఎవరంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె, మా గురుపుత్రిక అని చెప్పేసి ఆయన అంటున్నాడు. వెళ్ళి వారికి నమస్కరించాట. ఇందుకీ ఎవరు ఈ లక్ష్మణ శాస్త్రి గారు, ఏ ప్రాంతం వారు అనే మాటని ఇక్కడ తర్వాత భాగంలో చెబుతున్నాడు. లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినటువంటి వారట. ఈయన ఏం చేసేవారంటే నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారట. అంటే చూడండి, మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు ఈ కప్పగంతుల వారు. ఈయన నిజాం కాలంలోనే సమాచార పౌర సంబంధాల శాఖ కమ్యూనికేషన్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అనగా సహాయ దర్శకులుగా ఉద్యోగంలో చేరి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అనగా ప్రాచ్య భాషల సంబంధించినటువంటి పదవిలో ఈయన ఉద్యోగం విరమణ చేసినాడు. అంత స్థాయి కలిగిన, అంత పాండిత్య భరితం కలిగినటువంటి కావ్య వ్యాకరణ శాస్త్రాల్లోనూ సంస్కృత ఆంధ్ర భాషల్లోనూ పాండిత్యం కలిగినటువంటి గొప్ప పండితుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారే వారి ప్రాంతీయ యాస అయినటువంటి మాండలిక పదాన్ని వాడడం రచయితకి అబ్బురంగాను ఆశ్చర్యంగాను అనిపించింది. కాబట్టి ఈ ఒక్క మాటని గమనించినట్టయితే ఎవరి భాష వాళ్ళకి వినసొంపుగానే ఉంటుందనే అభిప్రాయాన్ని మనం గమనించవచ్చు. ఒక మాట మనం ఇప్పటిదాకా చెప్పిన మాటల్లో భాగంలో ఒకసారి మళ్ళీ స్ఫురణకు తెచ్చుకుంటే, రచయితకి ఇద్దరు మనవరాళ్ళు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ పేర్లు కావ్య, లావణ్య. కావ్యకేమో 6 సంవత్సరాలు, లావణ్యకు 4 సంవత్సరాలు. రచయితకి ఏ వస్తువు కావాలన్నా త్వరగా అందించి చేదోడు వాదోడుగా ఉండేటువంటి అమ్మాయి ఈమె. వీరు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటూ ఉంటారు రచయిత. ఈ మనవరాళ్ళు ఏమో హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళకి హిందీ వచ్చు కానీ తెలుగు రాదు. కాబట్టి కొన్ని తెలుగు పదాలను హిందీలోంచి తర్జుమా చేసుకుని మాట్లాడతారట. కాబట్టి లావణ్య అనేటువంటి అమ్మాయి చిన్న వయసు కలిగింది కాబట్టి ఏ మాట అయినా త్వరగా అనుకరించడం, అందిపుచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ మాటని వాళ్ళ ప్రాంతీయ యాస అయినటువంటి ఇగపటు అనేటువంటి మాటను పట్టుకుంది. లావణ్య ఏమందంటే, తాత ఇగపటు నీ పాను జరదా డబ్బి అని. ఇగపటు అనేటువంటిది రచయిత ప్రాంతపు మాండలిక పదం అని మనం గమనించాం. కరంజియా అనేటువంటి నిర్వాహకుడు నిర్వహించేటువంటి బ్లిచ్ పత్రికకి కేకే అబ్బాస్ అనేటువంటి ఆయన చివరి పేజీ రాశారట. అలాగే తిరుమల రామచంద్రరావు గారు కూడా సంస్కృత ప్రాకృత ఆంధ్ర భాషల్లో పండితులైనటువంటి ఆయన ఆంధ్రప్రభ వారపత్రికకు చివరి పేజీ రాస్తూ ఉండేవట. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్ అని ఆ కాలంకి పేరు. ఆ కాలంలో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి తిరుమల రామచంద్రరావు గారు బాల్యమిత్రుడు. ఆయన గురించి ఆ చివరి కాలంలో ఒక రోజున ఆయన గురించి గుర్తుకు చేసుకున్నాడు. వారన్న మాటలు ఏమంటారా అంటే, ఆయన తిరుపతికి వెళ్ళి తిరిగి వస్తూ లడ్డూని తీసుకొచ్చి తిరుమల రామచంద్రరావు గారికి ఇచ్చాట. ఆయన అన్న మాటలే ఇక్కడ ఆ కాలంలో హైదరాబాద్ నోట్బుక్లో రాశారట. ఏమిటది అంటే, వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అనేటువంటి మాట. ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఎవరు ఇంతకీ అంటే, సంస్కృత భాషలో ఆంధ్ర భాషల్లో గొప్ప పండితుడు, కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో పండితుడు అనే విషయాన్ని ఈయన సంస్కృతంలో బిళహన మహాకవి రచించినటువంటి విక్రమాంకదేవ చరిత్రమును అనువాదం చేశారు. అలాగే కర్ణసుందర అనే నాటకాన్ని అనువాదం చేసి అచ్చు వేయించారు. కానీ విక్రమాంకదేవ చరిత్రం అనే పుస్తకాన్ని మాత్రం పూర్తిగా అచ్చు వేయించడం జరగలేదు. విక్రమాంకదేవ చరిత్రం అనేటువంటి పుస్తకం అచ్చు కాకపోయినా
వారు రాసినటువంటి వ్రాత ప్రతి మీదనే మహాపండితులందరూ కూడా ప్రశంసిస్తూ వారి అభిప్రాయాన్ని అక్కడ పొందుపరిచిన విషయాన్ని రచయిత చదివానని చెబుతున్నాడు. ఈయన ఆంధ్ర బెళహన బిరుదును పొందదగినటువంటి వ్యక్తి. అలాంటి లక్ష్మణ శాస్త్రి గారికి ఆయన సాహిత్య విషయాలు సందేహ నివృత్తి చేసుకోవడం కోసం లేఖలు రాస్తూ వారికి దగ్గరగా ఉంటూ లేఖలు రాస్తూ సందేహ నివృత్తి చేసుకునేవాడిని రచయిత తెలుపుకున్నాడు. కాబట్టి ఈయన్ని గురుస్థానీయులుగా గురుతుల్యులుగా భావించాడు. కప్పగంతుల వంటి వారి ప్రాంతీయాస్పదం ఆడడం పసందైన భాషని కవి లేదా రచయిత అభిప్రాయపడుతున్నాడు. వ్యాసపూర్ణిమ నాడు బాసర సరస్వతి క్షేత్రంలో వ్యాసవాంగ్మయం అనేటువంటి అంశంపై పండితులు పౌరాణికులు అక్కడ ప్రసంగిస్తూ ఉండేవారట. ఒక రోజున వ్యాసుడు రచించిన భారతం అనే అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో సాంస్క్రిట్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కె కమల గారు ప్రసంగించారట. ఆ ప్రసంగానికి రచయిత హాజరయ్యి వారి యొక్క మాటల జోరును ఆమెను చూసిన తర్వాత ఎవరో మళ్ళీ వీనికి స్మరణకు రాగానే ఆమె దగ్గరికి మధ్యాహ్న సమయంలో భోజన సమయంలో ఆమె దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నట్ట. ఇందుకే ఎవరనే ఆమె అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె. ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినటువంటి ఆయన. ఈయన నిజాం కాలం నుంచే కమ్యూనికేషన్ పబ్లిక్ రిలేషన్ అనేటువంటి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గాను, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అనే పదవిలో ఉద్యోగ విరమణ చేసి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు ప్రాంతీయ ఆసన వాడడం అనేటువంటిది రచయితకి ఆశ్చర్యంగాను ఆనందంగాను అనిపించే విషయాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులైనా వాళ్ళ ప్రాంతానికి చేరుకునేటప్పటికీ వాళ్ళ భాషను, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ కట్టుబాట్లని గుర్తుకు చేసుకోవడం, వాటిని అనుసరించడం అనేటువంటిది ఎవరికైనా సరే ఆనందంగాను సంతోషంగాను అనిపిస్తూ వస్తుంది. ఇక్కడ మరొక విషయాన్ని మీకు వివరంగా చెప్పాలి. ఏంటంటే ఈ సంస్కృతంలో బెళహన మహాకవి రచించిన మహాకవి అన్నారు కదా, ఈయన మదనాభిరామ కూడా అప్పుడే అలా చెప్పాను. ఆస్థాన కవి, అందగాడు కూడా, పండితుడు. ఎవరు? ఈ సంస్కృతం కవి అనేటువంటి బెళహన మహాకవి. ఈ రాజుగారు తన కుమార్తె అయినటువంటి యామిని పూర్ణ తిలకకు విద్య నేర్పమని ఈ కవిని అడుగుతాట. బెళహన మహాకవి అంగీకరిస్తాడు. కానీ అంతటి అందగాడిని తన కూతురు ప్రేమలో పడిపోతుందనేటువంటి భయంతో తెరచాటు నుండి విద్య నేర్పమని రాజు చెప్తాట. తన కూతురికి కుష్ఠవ్యాధి అని, బిలహనుడు అంధుడని ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి అబద్ధంగా చెబుతాడు. రాజాజ్ఞ ప్రకారం తెరచాటుగా ఉండి విద్యను సాగించడం, ఎవరూ చూసుకోకుండా ఉండడం జరుగుతూ ఉంటుందట. కానీ ఒకనాడు బిలహన మహాకవి చంద్రుని గురించి అద్భుతంగా వర్ణిస్తూ ఆమెకి బోధన చేస్తూ ఉంటే యామిని పూర్ణ తిలకకి అనుమానం వస్తుందట. ఈయన అంధుడు కదా, అంధుడైనటువంటి ఆయన వెన్నెల గురించి ఎలా ఇంత అందంగా వర్ణిస్తున్నాడు అనేటువంటి సందేహం వస్తుంది. అతన్ని చూడాలనే ఆలోచనతో తెర పక్కకి తప్పించి చూడడం లాంటిది చేస్తుందట. చూసి కనురెప్ప వాల్చకుండా అలాగే అతన్ని చూస్తూ అలాగే ఉండిపోతుందట. బిలహనుడు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోతాడట. వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోయేసరికి విషయం తెలుసుకున్న రాజు బిలహనుడికి చెరసాలలో బంధించి మరణశిక్షణ విధిస్తాడట. కానీ బిలహనుడు ఒక అందమైన పద్యం రాసి రాజు మనసును చూరగొంటాడట. తన తప్పిదం ఏమిటో తెలుసుకుని ఇద్దరికి వివాహం జరిపిస్తాడట రాజు. అలాంటి సుప్రసిద్ధ కవి బిలహన మహాకవి. ఇక విక్రమాంక, ఆయన రచించినటువంటి రచనగా చెప్పబడ్డ విషయం ఏమిటి? విక్రమాంక దేవ చరితము. విక్రమార్కుడి యొక్క ఇతిహాసమే ఈ విక్రమాంక దేవ చరిత్రము. ఉజ్జయిని దేశానికి రాజుగా పరిపాలించే విక్రమార్కుడి యొక్క వృత్తాంతం ఇది. భద్రుహరి అన్న, బట్టి వరరుచి తమ్ముళ్ళు ఆ విక్రమార్కుడు చేసేటువంటి జీవిత వృత్తాంతమే ఈ విక్రమాంక దేవ చరిత్రం అనేటువంటి కావ్యంగా పొందుపరచడం జరిగినది. కాబట్టి ఇక్కడ కీలకమైన పదాలు, విషయాలన్నీ చూసినట్టయితే అంత గొప్ప పాండిత్యం కలిగిన పుస్తకాన్ని మన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అనువాదం చేయడం కూడా అంతే ఇదిగా చేశారనే విషయాన్ని రచయిత గారు ఇందులో పొందుపరచడం జరిగింది.
ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది, వివరించండి. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి వివరంగా తెలియపరచండి. సంస్కృత ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు కప్పగంతుల, సమర్థించండి. పరీక్షల్లో రాదగిన ప్రశ్నగా పసందైన ప్రాంతీయ గురుస్థానీయులుగా భావించదగిన వారు ఎవరెవరు, వారి లక్షణాలు ఏమిటి తెలియపరచండి. ఈ విధంగా మొదటి భాగం నుంచి అడగదగిన ప్రశ్నలుగా మనకి పరీక్ష దృష్ట్యా ఇవ్వబడుతూ వస్తాయి. కాబట్టి మొదటి భాగంలో కొన్ని, చివరి భాగంలో విడిచిపెట్టినటువంటి కీలక పదాలు కూడా మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. వీటిని నేను ఇక్కడ హైలైట్ చేశాను. వాగ్ధాటి, గురుపుత్రిక, ఉస్మానియా యూనివర్సిటీ, ఉద్యోగ విరమణ, వ్యాస భారతం, పౌరాణికులు, వ్యాసవాంగ్మయం, ముచ్చట, పసందు, గురుస్థానీయులు, సాహిత్య విషయాలు, జాబులు, సన్నిధానం, శిష్యరికం మొదలైనటువంటి పదాలన్నీ కూడా మీరు గమనించాల్సి ఉంటుంది.